బాగున్నావా అమ్మా? అల్లుడు పోయిందా పనికి? పోయిండమ్మా. ఇక్కడ కూర్చోమ్మా. మీ అత్తమ్మ ఎటు పోయింది? ఇప్పటి వరకు ఉండేనమ్మా, ఇప్పుడు ఏటో బయటకు వెళ్ళినట్టుంది. మీ అత్త చెప్పిందల్లా చేసుకుంటూ పోకమ్మా. మీ అత్త నిన్ను చెప్పు చేతుల్లో పెట్టుకోవాలని చూస్తుంది. తొందరగా అల్లుడు నువ్వు వేరు కాపురం పెట్టమ్మా. అమ్మ, మీ ఇంట్లో వదిన చెప్పినట్టు చేస్తావా లేదా నువ్వు అనుకున్నట్టు చేస్తావా? నేను చెప్పింది వినాలి, నేను పెట్టింది తినాలి మీ వదిన. అమ్మ, నిన్ను ఒకటి అడుగుతా, ఏమనుకోకు. అడగమ్మా. నీ కోడలేమో అత్త చెప్పినట్టు వినాలే, నువ్వు పెట్టింది తినాలి. నీ కూతురేమో అత్త మాట లెక్క చేయొద్దు, వేరు కాపురం పెట్టాలి. ఇదెక్కడి న్యాయమమ్మా? అన్నయ్యని 9 నెలలు మోసి నువ్వు ఎలా కన్నావో మా అత్తమ్మ కూడా అదే విధంగా కని ఉంటుంది. నీకు అన్నయ్య మీద ఎంత ప్రేమ ఉంటుందో మా అత్తమ్మ కూడా తన కొడుకు మీద అంతే ప్రేమ ఉంటుంది. వదిన నీ నుండి అన్నయ్యని దూరం చేస్తే నువ్వు ఉండగలవా అమ్మా? ప్రతి ఇంట్లో అత్త కోడలు అన్నప్పుడు చిన్న చిన్న గొడవలు అవుతాయి. అంత మాత్రాన వేరు పడాల్సిన పని లేదు. అత్త ఒక మాట అంటే కోడలు వినాలి, కోడలు ఒక మాట అంటే అత్త వినాలి. అంతేగాని ఒక తల్లికి కొడుకును దూరం చేయొద్దు. ఇలాంటి విషయాలు నాకు చెప్పాలనుకుంటే దయచేసి నా దగ్గరికి రావద్దమ్మా. ప్రతి తల్లి కూతురిని చూడడానికి మాత్రమే వెళ్ళాలి, కానీ కూతురి జీవితంలో నిప్పులు చల్లకూడదు. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.